2026 కొత్త సంవత్సరం ప్రారంభంలో శని మీనరాశిలో ప్రత్యక్షంగా ఉంటాడు. అక్కడ ఉండగా జనవరి 20న ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. తరువాత మే 17న అది తిరిగి రేవతి నక్షత్రంలో చేరుతుంది. ఇంతలో అది జూలై 27, 2026న మీనరాశిలో తిరోగమనం చెందుతుంది. ఇంకా డిసెంబర్ 11, 2026న శని మళ్లీ మీనరాశిలో ప్రత్యక్షంగా మారతాడు. జ్యోతిషశాస్త్రంలో శని న్యాయమూర్తిగా ఉంటాడు మరియు మకరం మరియు కుంభరాశికి అధిపతి. శని న్యాయాన్ని సూచిస్తాడు కాబట్టి అది వ్యక్తులకు వారి చర్యల ఆధారంగా శుభకరమైన మరియు అశుభకరమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. అయితే శని తన గమనాన్ని మార్చుకున్నప్పుడు కూడా వ్యక్తులు వారి చర్యల ఫలాలను పొందుతారు. ఇంకా వారు తమ వృత్తి మరియు వ్యాపారాలలో వారి కృషికి ప్రతిఫలాలను పొందుతారు. కొత్త సంవత్సరంలో శని తన గమనాన్ని కూడా మార్చుకుంటాడు. కొన్ని రాశిచక్ర గుర్తులపై ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. 2026 ప్రారంభంలో శని మీనరాశిలో ప్రత్యక్షంగా ఉంటాడని గమనించాలి. ఇక్కడ ఉండగా జనవరి 20న శని ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మే 17న రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇంతలో జూలై 27, 2026న శని మీనరాశిలో తిరోగమనం చెందుతాడు. ఇంకా డిసెంబర్ 11, 2026న శని మళ్లీ మీనరాశిలో ప్రత్యక్షంగా మారుతాడు. తత్ఫలితంగా 2026 అంతటా శని మీనరాశిలో ఉంటాడు మరియు కొన్ని రాశిచక్ర గుర్తులు దీని నుండి గణనీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దీనిని అన్వేషిద్దాం. శని సంచారము మేషరాశిపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో మేషరాశిపై శని అనుగ్రహం ఉంటుంది. ఈ సమయం సానుకూల ఫలితాలతో నిండి ఉంటుంది. శని ఆశీర్వాదంతో కెరీర్ మరియు వ్యాపారంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ సమయంలో మీరు ప్రతి ప్రయత్నంలోనూ స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఇంకా జీతం పెరుగుదల నుండి కార్యాలయంలో విజయం వరకు మీకు ప్రమోషన్లు లభిస్తాయి. ఈ సంవత్సరం కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా గణనీయమైన లాభాలను పొందుతారు. ఇంకా మేష రాశి వారికి వారి జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద వారు విలాసాలు మరియు సౌకర్యాలను అనుభవిస్తారు. శని సంచారము ధనుస్సు రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఇది విలాసవంతమైన సమయం అవుతుంది. మీరు కొత్త సంవత్సరంలో ఒక వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు ఒక విలాసవంతమైన వస్తువును కూడా కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. మీ కుటుంబ జీవితంలో అనవసరమైన జోక్యం నుండి మీరు విముక్తి పొందుతారు. ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం పూర్తి కావచ్చు. మీ వ్యాపారం పెరుగుతుంది మరియు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. మార్కెట్లో మీ ఖ్యాతి కూడా పెరుగుతుంది. మీ నిర్ణయాలు భవిష్యత్తులో సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో మీరు పని కోసం ప్రయాణం చేస్తారు. అక్కడ మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. శని సంచారము మీన రాశి వారిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. 2026 మీన రాశి వారికి ప్రత్యేక సంవత్సరం. మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి. పని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందుతారు. సురక్షితమైన ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారికి పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారి సామాజిక స్థితి పెరుగుతుంది. భౌతిక సుఖాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ఇది మంచి సమయం.
వ్యాపారంలో మందగమనం నుండి మీరు ఉపశమనం పొందుతారు. మీరు మీ కుటుంబాన్ని వివాహం కోసం ఒప్పించగలుగుతారు. మీ ప్రేమ వివాహం కల నెరవేరుతుంది. మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. జ్యోతిష్యం, రోజువారీ పంచాంగం, జాతకాలు, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.